ఇంకా నాకు చెల్లి ఒకటే వెళ్తుంది, రూమ్ రెంట్ అవుతుంది, నాకు హెల్త్ ఇష్యూ అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట తనకి, నీకు మీ అక్కతో ఉండడం అవసరమా, ఒక 8,000 10,000కి ఏం చేస్తావు నువ్వు, మా దగ్గరకు వచ్చేసేయు, నీకు మంచిగా అమౌంట్ ఇప్పిస్తాము అని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్ డ్యాన్స్, ఓకే. దానికి తీసుకొని వెళ్ళారు తనని. నా టైప్ వెళ్ళిపోయిందా తను? వెళ్ళిపోయింది. తర్వాత 6 months తర్వాత వచ్చింది. ఇక్కడికి వస్తే పిఎస్లో కంప్లైంట్ చేస్తే ఇప్పుడు నా లైఫ్ నా ఇష్టం అని ఉంటుంది. చెల్లి నువ్వు చెప్పలేదా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నిజంగా అసలు ఈ పిల్ల చెప్పినా తిట్టినా మొత్తం ఏం చేసినా నువ్వు ఎవరితో నాకు చెప్పడానికి అనేది స్టేజ్లోకి వచ్చేసి, ఒకప్పుడేమో నువ్వు ఉంటే ఉంటా అక్క అంటది, తింటా అని ఆమె ఇప్పుడు రిటర్న్ చచ్చిపో నాకు సంబంధం లేదు అంటుంది. ఇప్పుడు తన కోసమే ఇంత చేసి ఊరు వదిలేసి అంత అవమానం పడి బయటకు వస్తే తీరా చెల్లే పాపం తిని వదిలేసింది చివరికి. ఇప్పుడు తను ఎట్లుంది, ఎక్కడ ఉంటుంది ఏం తెలియదా, అసలు ఉందో లేదో కూడా తెలియదు, అసలు నెంబర్ కూడా లేదా తనది? ఓకే. ఎప్పుడు మాట్లాడింది లాస్ట్ నీతో? 1 year బ్యాక్. 1 year బ్యాక్. ఎవరితో వెళ్తుంది ఏంటి అసలు అవి ఏం సెర్చ్ చేయలేదా నువ్వు? అసలు ఉందంటావా, బతికే ఉందంటావా? ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెట్టే రీల్స్ చూసి అనుకోవాలి. ఇంకా ఉందా, చూసావా? ఉందా? మెసేజ్ చేస్తూ ఉంటావా, రా చెల్లిని చేయవి, ఇంకా నువ్వు చచ్చిపోయినకు సంబంధం లేదంటుంది ఒకటే మాట. ఎందుకు అంత ఎందుకు నీ మీద ఆమెకి? అంటే బయట వాళ్ళు చెప్పే మాటలు. నీకు మీ అక్కతో ఉంటే 8,000 10,000 వస్తాయి, మాతో రా. నీకు ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఇప్పుడు దాకా స్ట్రగుల్ పడున్న తర్వాత ఒక లైఫ్ని చూస్తుంది, ఆ లైఫ్ నాకు కావాలని కోరుకుంటుంది ఆటోమేటిక్గా. మేము ఇస్తాం రా అంటే నమ్మేసి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆ మాటలు నమ్మేసి సొంత అక్కనే కాదనుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అక్కడ తనది. ఇంకా నువ్వేమైనా చేసుకో, నాకు అవసరం లేదు, నువ్వు నా లైఫ్ నేను చూసుకుంటానని చూసుకోండి. ఆ టైఫాయిడ్ ఫీవర్ లో ఒక్కదే దాన్ని అవును, నువ్వు అనాల్సింది నీకు ఇష్టమైన పని చేసుకో, మనకి ఎవరు లేరు కదా, ఇప్పుడు నాకు నువ్వు నీకు నేనే కదా, నేను ఒక పని చేస్తా నువ్వు పని చెయ్యి, ఇద్దరం ఉందాం అంటే అయిపోయిద్దిగా. అదే చెప్పిన, ఇన్ని రోజులు 8,000 10,000 అంటే ఇన్ని రోజులు కట్టుకుంటలే ఉంటాలేమో, రూమ్ లా మంచిగా ఉంటాలేమో, ఇవాళ ఏదో 2 రూపాయలు వస్తుందని చెప్పి అటు పోతే రేపన్నాడు ఎవడు తీసుకెళ్తాడు, అసలు ఒక డాన్సులు అవి ఎట్లెట్లు ఉంటాయో మనకు తెలియదు. అలాంటిదైతే ఊర్లోనే మనం ఆ పని తీసుకుని బతుకుతే అయిపోతుండే కదా, మరి ఇంత దూరం ఎందుకు రావాలి అని అంటే అవన్నీ నాకు తెలియదు, నేను పోతా, నా పని నేను చూసుకుంటా, ఎటన్నా పో. సరే ఒక మాట, పో చెల్లి, సరే మన ఇద్దరం ఒక దగ్గర ఉందాము, బయట రోజులు బాగాలేవు, నీకు ఇష్టమైన పని చేసుకొని నీ దగ్గరికి వచ్చేంత వరకు కొంచెం మంచి మాటలు చెప్పి నీ దగ్గరికి వద్దు అంటుంది. అక్క నువ్వు అవసరమే లేదు, అసలు నాకు తెలియదు, ఆమె వెళ్ళిపోయిన సంగతి కూడా తెలియదు అక్క, నేను రూమ్ లో ఉన్నా అంతే, నీకు బాగాలేక నువ్వు పడుకున్నా, నేను అసలు ఏ సిచ్యువేషన్ కూడా నాకు లేదు. ఆమె వచ్చిన 6 months కి తెలిసింది నాకు. అప్పుడు అడిగిన పిఎస్ లోనే అడిగిన, పోలీస్ స్టేషన్ లోనే అడిగితే కూడా నాకు సమాధానం లేదు. ఇంకా కంప్లైంట్ చేస్తావు అక్కడ అంటే వచ్చిన తర్వాత ఇట్లా వెళ్ళిపోతుంది, ఒక అక్కని నేను ఉన్నాను కదా, మాకు ఎవ్వరు లేరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఇలా వదిలేసిపోతే నేను ఎటు కాను. ఇష్ట ప్రకారంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు, అది మిస్సింగ్ కేసు అయితే ఏమన్నా చూస్తారు కానీ ఇంకా పూర్వకంగా వెళ్ళినప్పుడు ఎవరేం చేయలేరు. అందులో అప్పుడు మేబీ 18 years తనకి, ఇప్పుడు 18 years ఉంది, ప్లస్ అమౌంట్ ఇచ్చి మేనేజ్ చేసాడు తనకి. ఎవరు తీసుకెళ్లారో తెలుసా ఫస్ట్? అంటే అమ్మాయికి ఇలాంటి మాటలు చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ అని తెలుసు, వాళ్ళు చూసినా కూడా ఐడియా కూడా ఉంది. ఓకే. అది కూడా ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిది కాదు. ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇస్తా, ఎక్కువ ఇస్తా అంటే దగ్గరకు వచ్చేస్తారు, అలాంటి క్యారెక్టర్ వాళ్ళది. తనకి కావాల్సిన డబ్బులే ఇప్పుడు, మరి ఆ ఇంటెన్షన్ తోటి అంటే అప్పుడు దాకా ఏమీ లేని లైఫ్ ఒక లగ్జూరియస్గా ఆలోచించినప్పుడు తనకి ఏమైనా పర్లేదు, ఎట్లయినా చేస్తారు ఆ టైంలో, ఇంకా ఆ లైఫ్ కావాలనుకున్నప్పుడు. సో ఫైనల్గా ఎంతో లైఫ్లో పెయిన్ అనుభవించింది, తనను కాదనుకుని చెల్లి కూడా వెళ్ళిపోయింది చివరికి. సో దాని తర్వాత ఏమైంది? ఇంకా టైఫాయిడ్ ఫీవర్లో ఉన్నా నేను, తను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రాలేదు చూడడానికి. హాస్పిటల్కి వెళ్ళావా? లేచే ఓపిక కూడా లేదక్క నాకు, దగ్గర 1.5 months ఒకటే దాని రూమ్లోనే, ఇంకా ఇంకెవరైనా ఇంటూ ఫ్రెండ్స్ కుట్టలేరా అప్పుడు? ఇంకెవ్వరు లేరు నాకు, ఇంకా చెల్లి ఒక్కటే అనుకుని ఉన్నాను నేను. ఇంకా ఇక ఇంటూ ఉన్నారు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడప్పుడు, ఇక ఇంకేం చెప్పలేక చెల్లి ఇట్లా ఊరికి వెళ్ళిందని అబద్ధం చెప్పి మేము తీసుకోవడం రూమ్ ఎలా చెప్పినామంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఊర్లో ఉన్నారు అని చెప్పి తీసుకున్నాం మేము, అంటే మళ్ళీ రూమ్ ఇయ్యరేమో అనేసి.
ఇక తీసుకున్న అడిగితే వెళ్ళింది, వస్తుందేమో అనుకొని వెయిట్ చేస్తున్నా. ఇంకా మా ఇంటి ఓనర్ ఆమె కొంచెం మంచి ఆమె ఉంది, తీసుకొని వెళ్ళి ఆమె రూమ్లో పెట్టుకొని నన్ను ఒక 10 డేస్లో చివరికి ఒక మంచి ఓనర్ అన్న దొరికింది నీకు. క్యూర్ చేయించింది, మొత్తం క్లియర్ చేయించింది ఆమె. క్లియర్ చేయించి ఇప్పుడు కొంచెం ఓపిక వస్తుంది అన్నాక అప్పుడు తర్వాత తెలిసింది. చెల్లికి వెళ్ళిపోయిందనా? ఓకే. తర్వాత చెప్పిన తర్వాత ఇంకేం చేయాలి, అప్పుడు ఏడికెళ్ళని ఎత్తుకాలి, అసలు నాకేం అర్థం కాలేదు. ఇంకా తర్వాత వేరే వాళ్ళు ఎవరో చూసి మీ చెల్లెడు ఉంది అంటే అప్పుడు లాస్ట్ మూమెంట్లో వెళ్ళి ఎతికితే అప్పుడు కనబడి పిఎస్లో కంప్లైంట్ చేసిన. అప్పుడు వేసిన తను కనిపించిన తర్వాత. కనిపిస్తే మాట్లాడావా? మాట్లాడాను కానీ వెళ్ళిపోతుంది, ఎవరో తెలియదు అన్నట్టు వెళ్ళిపోయింది. అమ్మ ఇట్లుంటారండి అసలు. తన దగ్గర ఉంటే ఏముండదని అనుకుంది, ఇంకా లైఫ్ నాకేం లేదు ఇక్కడ, కనీసం డబ్బులైనా వస్తాయి కదా, నాకు కావాల్సిన బట్టలు కొనుక్కుంటాను, కావాల్సినట్టు ఉంటాను. ఇంకా పిఎస్లో అప్పుడే కంప్లైంట్ చేస్తే ఇంకా ఆ మూమెంట్లో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయింది. ఇంకా ఆమె అటు వెళ్ళిపోయింది, నేను ఇటు పక్కన ఉండి ఇన్ని రోజులు ఒకటే దాని రూమ్లో ఉన్నా కానీ ఏమైంది, మా ఇంటి పక్కన బ్యాచిలర్స్ ఉండే. రూమ్లో ఎందుకు ఉండాలి? నువ్వు జాబ్ చేసుకుంటూ హాస్టల్ ఉండొచ్చు కదా, నీకు ఇంత ఇబ్బంది. హాస్టల్లో ఉంటే ఎట్లుంటుంది అంటే అక్క, నాకు నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ వెళ్ళలేదు. ఒక ఫీలింగ్ ఏముంటుంది అంటే నాకు హాస్టల్ వెళ్తే ఎవరు లేని ఒక అనాథ, అంతే, నాకు వేరేది ఏది రాదు మైండ్లో. ఎందుకురా, హాస్టల్ ఉంటే ఫ్రెండ్స్ ఉంటారు, నీ జాబ్ చేసుకోవచ్చు, టైంకి ఫుడ్ పెడతారు, నలుగురు ఫ్రెండ్స్ పరిచయం అయితే ఈ బాధలు ఉండవు. అంతే, నాకు అసలు నచ్చలేదు అక్క హాస్టల్ అంటే. బయట ఉంటేనేమో ఇట్లా వేరే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఒకటే దాని రూమ్లో ఉండే, పక్కన బ్యాచిలర్స్ ఉండే, వాళ్ళతో సఫర్ అవుతుండే. నైట్ టైం డోర్ కొడుతుండే, అటు ఇటు డోర్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండే నాకు. అక్కడ నుంచి రూమ్ ఖాళీ చేసి వేరే దగ్గరకు వస్తేనేమో ఇంటి ఓనర్ మంచిగా లేడు. మా ఎక్కడికి పోయినా ఇలాంటి వాళ్ళు ఉంటారండి అసలు లోకం అంతా అలాగే ఉంది. ఇట్లాంటి వాళ్ళే, వాళ్ళకి పిల్లలు అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏం గుర్తుకురారా? అమ్మాయి అయితే చాలు మౌనిక, భర్త ఉన్నాడా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఎంతమందిని లవర్, ఎంతమందిని మెయింటైన్ చేస్తుంది, అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు అమ్మాయి ఉందా ఏమీ అవసరం లేదు, అమ్మాయి అయిందా చాలు. అంటే చెడుగా చూసే వాళ్ళకి అమ్మాయి అయితే చాలు. అట్లాంటి పరిస్థితుల్లో, అట్లాంటి లొకాలిటీలో, అట్లాంటి ప్రజలతోనే, అట్లాంటి జనాల మధ్యలోనే ఉండిపోయింది ఈ పిల్ల. అక్కడి నుంచి అసలు బయటికి ఇప్పటికి కూడా రాలేదు. ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 6 months నుంచి మళ్ళీ నా కోసం మా ఫ్యామిలీ వాళ్ళు సర్చింగ్ చేస్తున్నారు. ఏ ఫ్యామిలీ అంటే మా డాడీ వాళ్ళ తరపున వాళ్ళు. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చినా అంటే పొలం ఉంది కదా, పొలము ఇల్లు ఉంది, సంతకం చేసి ఇల్లు. కానీ చేస్తా, నాకు అట్లా ఏం లేదు. ఎందుకు చేయాలి నువ్వు? అదేంటి, నన్ను వదిలేస్తే చాలు, తీసుకెళ్ళి మళ్ళీ నన్ను ఇప్పుడు ఫస్ట్ చేసినట్టు వేస్తారేం భయం మళ్ళీ. అవును, ఇప్పుడు నువ్వేం లేదనుకున్నప్పుడే వాళ్ళు అట్లా చేశారు. ఇవన్నీ ఉన్నాయి, నీతో ఎట్లనో కొట్టో తిట్టో సంతకాలు పెట్టించుకొని కనిపించట్లేదు నేను వాళ్ళకి. అందుకని ఎందుకు మౌనిక, మంచిగా ఎవరిదో మనలాంటి వాళ్ళ దగ్గర ఎవరికైనా బయటకు వచ్చి ఇది నా పరిస్థితి, ఇట్లా చేస్తున్నారని చెప్పుకుంటే తగిన పరిష్కారం చెప్తారు. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నన్ను తీసుకెళ్తారు, ఏదైనా చేస్తారు, అది అప్పుడు నీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నావు, అప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు నీకు లోకం తెలుసు, చాలా నేర్చుకున్నావు. సో నీకు కొంతమంది తెలిసిన ప్రముఖులు ఉంటారు, మా త్రూనో ఎవరి త్రూనో నువ్వు కనుక్కోవాలి. సో నా తండ్రి గారి ఆస్తి పంపకాల్లో భాగంగా నన్ను ఇట్లా సంప్రదిస్తున్నారు, నేనేం చెయ్యాలి? ఇప్పటి వరకు నీకేం లేదు, నీ తండ్రి ఆస్తి నువ్వు ఎందుకు కోల్పోవాలి? ఇప్పుడు ఇంకా ఇప్పటికి కూడా ఎత్తుకుతున్నారు అని తెలిసింది నాకు. భయపడడం ఎందుకు వాళ్ళకి? నాకు ఇష్టం లేదు మీ దగ్గర ఉండడం, నేను జాబ్ చేసుకుంటున్నాను, నాకు ఇక్కడ హ్యాపీగానే ఉంది, మీరు నా కోసం రావద్దండి, సారీ అంటే అయిపోయిద్దిగా. నేను ఫస్ట్ చెప్పేసిన, అది మీరు ఇంకా నా కోసం ఎంత ఎత్తుకినా వేస్ట్, నేను ఇంకా దొరకను మీకు, నాకు వద్దు, మీతో ఉంటే నాది ఆల్రెడీ సగం ప్రాణం పోయి బతికి వచ్చిన నేను, ఇక నాకు వద్దు అని చెప్తే అంటారు, ఏడికి పోతావు, ఏడికి మీ ఆడపిల్లలు అంటే బాగా ఎక్కువైపోతుందని తిట్టిరు మమ్మల్ని. తిట్టి అది ఇది అన్నా కూడా మేము పోలేము, ఇంకా ఎటన్నా ఏమన్నా వేసుకున్నా అది ఇది ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా పంపిస్తున్నారు. అందుకని సిమ్ములది ఎప్పుడు అనేది సిమ్ తీసి వాడేస్తున్నాయి. నేను ఇంకేంటని నువ్వు అనలేదా, మా అమ్మ చనిపోతే మా నాన్న చనిపోతేనే రాలేదు, అట్లీస్ట్ మేము చిన్నపిల్లలము, మా అమ్మ చనిపోయి మేము ఉంటే నన్ను ఇట్లా చేశారు, ఇబ్బంది పెట్టారు, నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి, నాకు లైఫ్ ఉంది.
చెప్పిన అన్నీ చెప్తేనే అంటున్నారు అక్క వాళ్ళు. నీకు ఎంత టార్చర్ ఉన్నా ఏమున్నా ఇంట్లో వాళ్ళ దగ్గరే ఉండాలి, బయటికి పోవద్దు. ఏదైనా మన ఫ్యామిలీ దగ్గరనే చూసుకోవాలి. నాకు బాగాలేనప్పుడు మీరు అలా అంతా రాలేరే అని అడగలే? అలా తనకి అడిగాను, చెప్పి అది కూడా అన్నా నేను. అడిగితే కూడా ఏమంటున్నారు, ఉంటాయి మనం ఎన్నెన్నో ఉంటాయి, చూసుకుంటాం చూడకపోవడం, అది ఇదని ఎట్లెట్లనో మాట్లాడుతున్నారు. ఆస్తి కావాలి కదా, ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు. నువ్వు సంతకం చేయాలి కదా, అప్పుడు గుర్తొస్తుంది. మన అమ్మ నాన్న లేనప్పుడు ఎవ్వరికి గుర్తురారు. నేను మన వాళ్ళు ఉన్నారు, నా కూతురు, నా ఏమంటారు కోడలు, అప్పుడు గుర్తు రాలేదు. సరే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి నాన్న? ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఏముందక్క, అక్కడ నుంచి ఆ ఓనర్ వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు రూమ్ లో ఉంటున్నాం. ఇప్పుడు సేఫా? ఇప్పుడు సేఫ్ అని. అంటే వాళ్ళ ఫ్యామిలీ అయినా మళ్ళీ? లేదు, ఇట్లా నాలాగా ఉన్న ఒక ఆమె షేరింగ్ లో ఉంటుంది. షేరింగ్ లో ఉంటున్నారు. సో జాబ్ చేస్తున్నావు ఇప్పటికి? లేదు, అంటే వేరే నార్మల్ గా చేస్తున్న జాబ్. అదే నీకంటూ నీకు నా ఖర్చులకి సరిపోతాయి, రెంట్ కి తినడానికి అయితే సరిపోతాయి ప్రెసెంట్ అయితే. ఓ మై గాడ్. సో లైఫ్లో ఎన్ని ట్విస్టులు. ఒక్క ఏదో బయట నిజంగా మౌనిక ఆ ఏజ్ కి ఏవైతే చూడొద్దు అనుకుందో అన్ని చూసేసింది. ఆ న్యూస్నో ఈ న్యూస్నో చూస్తున్నాం కానీ కళ్ళకి కనబడేలాగా ఒక అమ్మాయి వచ్చి అట్లా నా లైఫే ఇది అని చెప్తుంటే అస్సలు ఓర్చుకోలేకపోతున్నాము. అక్కడ కూర్చుందేమో, నాకైతే వచ్చి గట్టిగా వెళ్ళి హక్ చేసుకుందా నానా అట్లా అనిపించేస్తుంది నాకు. లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 పీకి ఈవిడికేమో ధైర్యం లేదు, చూస్తేనేమో బక్కపలచగా ఉంది. అమాయకురాలు ఫస్ట్, ఒకటి చెల్లి వదిలేసింది, వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది, మనం ఏం చేసినా నడిసిద్ది, మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని. నేను నార్మల్గా నేను ఎన్నో షోస్ చేశాను, బట్ ఇలాంటి స్టోరీ అంటే భార్య భర్తలది అలాంటివే విన్నాను తప్ప ఇంత చిన్న పిల్లని ఇంత మానసికంగా అసలు ఇంత 20 ఏళ్ళు లేవు తనకి. సరే ఎవడో దారిన పోయే దానయ్య అంటే సర్లే తాగేసి ఉంటారు అనుకోవచ్చు, సొంత పెద్దనాన్న తమ్ముడు అసలు అమ్ము. సో మళ్ళీ వాళ్ళు ఏమన్నా నీకు కాంటాక్ట్ లో రావడానికి కానీ ఎవరైనా పంపించడానికి ఇట్లా బెదిరించడానికి ఎవరైనా వచ్చారా తర్వాత? ఇప్పుడు ఇంకెవరు అసలు నేను కనిపించట్లేదు వాళ్ళకి. నాదేదో నేను మార్నింగ్ పోతే నైట్ వరకు రాకుండా అలాంటి జాబ్ చూసుకున్నా. నేను ఎవరికి కాంటాక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ నెంబర్ ఎవరైనా ఇచ్చి సిమ్ తీసేస్తున్నా వెంటనే. సో ఇవన్నీ మర్చిపోయి లైఫ్లో అసలు ఎవరికి జరగరాని తప్పులు, ఎవరికి జరగరాని నేరాలు, ఘోరాలు అనుకోవచ్చు, అట్లాంటివి జరిగినాయి. సో ఇవన్నీ మర్చిపోయి ఒక లైఫ్ని స్టార్ట్ చేయాలి నీకు కొత్తగా ఫ్రెష్గా అని నీకు అనిపిస్తుందా? ఇంకొకసారి అట్లా ఊహించుకుంటే కూడా భయం అవుతుంది అక్క. ఇప్పుడు లైఫ్లో అంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇంకొకరిని చూస్తే రేపు వాడు కూడా మోసం చేసి పోతే మళ్ళీ పరిస్థితి ఏంది? ఇప్పుడు అంటే ఎవరికి తెలియదు ఈ స్టోరీ. నా లైఫ్లో నాకుంది, నా వరకే తెలుస్తుంది ఇది. తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరిని లవ్ చేసినాం అనుకో, బయటకి అటు ఇటు వెళ్తాం, వెళ్ళిన తర్వాత నలుగురికి తెలుస్తుంది. నలుగురికి తెలిసినాక వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇడుతుంది మళ్ళీ అట్లా, అలాంటి పేరు వద్దు అనేసి దాని జోలికి వెళ్ళట్లేదు అక్క. ఏంటి లైఫ్లో పెళ్ళనే ఇవన్నీ నీకు తెలియని వయసులో తెలియకుండానే నీ ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలకి ఇప్పుడు నీ ప్రజెంట్ లైఫ్ని ఎందుకు నువ్వు అట్లా చేసుకోవడం? నీకు తెలియలేదు కదా, నీకు తెలియలేని వయసు అది. నీ తప్పు కాదు కదా అది నానా. తప్పైతే కాదు కానీ మొత్తం అయితే లైఫ్ అయితే స్పాయిల్ అయిపోయినట్టే కదా అక్క. సరే ఓకే, ఇవన్నీ స్ట్రగుల్స్ పడుతున్నావు, నీ వర్క్ నువ్వు చేసుకుంటున్నావు, ఫ్రెండ్స్ వాళ్ళతో ఉంటున్నావు అంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా ప్రపోజ్ చేయడము, అట్లీస్ట్ నేను పెళ్లి చేసుకుంటాను నీకు ఎవరు లేరు కదా, నేను బాగా చూసుకుంటాను అని ఎవరి దగ్గర నుంచి అయినా ఇలాంటి ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్స్ అయితే వచ్చినాయి అక్క, కానీ ముందు మెయిన్ ఏంటంటే నేను షేర్ చేయలేకపోతుంది. ఫస్ట్ నేను ఎవరికి నా పర్సనల్ విషయం షేర్ చేయను, ఎందుకంటే మామ్ డాడీ లేడంటే మళ్ళీ ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఒకవేళ చెప్పినా అనుకో, సరే వాడుకుని వదిలేస్తాం అనుకుంటారు. సో అందుకని ఎవరు అడిగినా మా మమ్మీ డాడీ ఊర్లో ఉంటారు. ఇది ఒక్కటే చెప్పుకొని లైఫ్ మూవ్ ఆన్ అవుతున్నాం. సో ఇలా అని ఎంతవరకు ఉంటావు చెప్పు? ఇంకా చెప్పలేము అక్క, ఇక లైఫ్ అనేది లైఫ్ కావాలి కదా నాన్న. నాది ఇంకెంత వరకు ఉందో తెలియదు కదా అక్క, అంతవరకు ఇట్లానే ఉండాలని ఫిక్స్ అయిపోయాను. ఇక మ్యారేజ్ అన్న థాట్ వస్తే ఇంకా లేనివన్నీ గుర్తుకొచ్చి ఏడుపు వస్తుంది ఇక నైట్. సో ఏం చేయాలని ప్రెసెంట్ నువ్వు? ఏం లేదక్క, ఎవరి మీద ఆధారపడొద్దు, నా డ్యూటీని నా జాబ్ నేను చేసుకోవాలి, నా కాళ్ళ మీద నేను ఉండాలి, ఎవరిని ఒక రూపాయి అడగొద్దు, ఎవరిని కాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వావ్, సూపర్, నైస్, చాలా బాగా అనుకుంటున్నావు, చాలా గొప్ప మనసులు అనేది. నీ ఫ్యూచర్ మీద ఇట్లాగే నువ్వు ఓకే, ఇప్పుడు నేను ఓకే,
నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, నా ఖర్చులకు అన్నీ సరిపోయినాయి, చక్కగా ఉన్నాను ఇప్పుడు అనుకున్న టైంలో ఒక అమ్మాయికి ఒక తోడు కావాలి. అప్పుడైనా కావాలా? సమాజంలో మనం హ్యాపీగా, నాకు నా తండ్రి లాంటి, నీ తండ్రి కాదు, నీ తండ్రిని నేను అనుకోను, నీ తండ్రి గురించి మాకు ప్రత్యేకించి ఏం తెలియదు కాబట్టి, తండ్రిలాగా కేర్ చేసే ఒక అతను ఎవరికైనా ఒక అమ్మాయికి కావాలనుకుంటుంది ఎప్పటికైనా. సో ఫ్యూచర్లో అయినా నువ్వు స్థిరపడ్డాక, నువ్వు అనుకున్నాక ఓకే నేను ఇప్పుడు ఓకే ఆల్ రైట్ పెళ్ళికి నేను రెడీ, అట్లాంటి నీ పర్సనల్ లైఫ్ గురించి అంతా తెలుసు నాకు, లేదమ్మా నేను నిన్ను చూసుకుంటాను అనే మంచి వ్యక్తి వస్తే ఓకే చెప్తావు అప్పుడైనా? ఒకవేళ నా అన్ని అర్థం చేసుకొని నాతో నీకు ఉంటాను ఇంకా మూవ్ ఆన్ అవుతా అని అంటే లైఫ్లో సెట్ అయినాకైతే వద్దు అక్క. ఎందుకంటే లైఫ్ సెట్ అయినాక వచ్చినాడు అనుకో, అంటే ఇప్పుడు నేను సెట్ అయింది ముందు వెళ్ళి సెటిల్ అని చూసి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి లైఫ్ నాకొద్దు. నేను ప్రెసెంట్ ఎలా ఉన్నా అంటే ఒక అమ్మాయి రోడ్డు మీద ఉంది, లో హెల్ప్ చేసిన ఆ చెయ్యే నాకు కావాలి ఇంకా అంతే. నేను రోడ్డు మీద ఉన్నప్పుడు వచ్చి చేపట్టుకోవాలి, నేను పైకి వెళ్ళిన తర్వాత పట్టుకొని ఏం లాభం అక్క దానికి? ఎవరన్నా పట్టుకుంటారు అది. ఆ టైంలో ఇప్పుడు వీళ్ళేంది వేరే ఫ్యామిలీ కూడా వస్తుంది కదా అక్క. ఆ టైం చాలా క్లియర్ గా విజన్ తో ఉన్నావు, నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను చాలా కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. సో నేను అందుకనే వద్దు అనుకుంటున్నాను అక్క. చూస్తా అనే పర్టికులర్ ఇట్లనే ఉంటా అని చెప్పాను. ఒకవేళ నాకు నా మైండ్ సెట్ అనిపించి ఓకే అని అన్నీ నాకు కరెక్ట్గా ఉంటే అప్పుడు పక్కా మ్యారేజ్ చేసుకుంటా 100%. సూపర్ అమ్మా. ఇప్పటి వరకు అలాంటి పర్సన్ దొరకలేదు. అవి దొరికితే ఫ్యూచర్లో చెప్పలేను అక్క. ఒక ఆడపిల్లకి జరగరాని సంఘటనలు, వినరాని సంఘటనలు, వినరాని మాటలు నీ లైఫ్లో చాలా చూసావు. సో చివరికి ఏ చెల్లి కోసం అయితే ఊరంతా వదిలేసి బయటకు వచ్చావు, ఆ చెల్లె చివరికి నిన్ను కాదని వదిలేసుకుంది. సో తను ఇష్టపూర్వకంగా వెళ్ళింది కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టినా తను తిరిగి రాదు. ఇక తన ఏం చేసుకునే ఎట్లా ఉన్నా తన లైఫ్ తను లీడ్ చేసుకుంది కాబట్టి వదిలేసుకోవడమే. ఇంకా చెల్లి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నీ మీద అక్క అనే ప్రేమ ఉంటే ఈ పాటికి వచ్చేది. చెల్లిదారి చెల్లిది, ఇంకా మనం ఏం చేయలేము, ఇంక వదిలేసుకోవడమే అని కూడా ఫిక్స్ అయిపోయావు కదా నువ్వు. రైట్. సో లైఫ్లో చిన్నప్పుడే కొన్ని తీయని ప్రేమ కథలతో స్టార్ట్ అయిన నీ లవ్ స్టోరీ అసలు వినకూడని సంఘటనలతోటి ఎండ్ అయిపోయింది. సో లైఫ్ అనేది మనం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటాం కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసుకోవడమే, నువ్వు ఏం చేసేది లేదు, దాన్ని గుర్తు చేసుకోవద్దు ఎప్పటికీ కూడా ఆ సంఘటన. ఒకవేళ ఎవరైనా ఆస్తి పంపకాల కోసము ఎప్పుడైనా వస్తూ ఉంటే ధైర్యం చేసుకొని మాలాంటి వాళ్ళ దగ్గరికి రా. నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాము, వాళ్ళకి చెప్పాల్సిన మ్యాటర్ చెప్తూ ఉండు. కానీ అప్పుడు దాకా నువ్వు సైలెంట్గానే ఉండు, అర్థమవుతుందా? నీ లైఫ్లో నువ్వు ముందుకెళ్ళాలి కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలనుకుంటున్నావు అట్లా ఉండు, బట్ ఇట్లాగే ఉండాలి అని అనుకోవద్దు. నీ లైఫ్కి ఒక స్ట్రాంగ్ మగాడు అవసరం ఈ టైంలో. నిన్ను కాపాడుకోవాలి, అలాగే నీతో పాటు నీకున్న సమస్యల్ని కూడా తుడిచిపెట్టేయాలని నేను కోరుకుంటున్నాను. ఎన్నో చూసి వచ్చావు కాబట్టి ఎవరైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడితేనే కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు, అవునా కదా? అవునా? రైట్. మరి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు భయం అనేది ఉంటుంది మనసులో, ఆ భయాలన్నీ పక్కన పెట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళాలి. నువ్వు ఆయన ఎట్లాంటి వాడు ప్రయోరిటైజ్ చేసుకో, నువ్వు ఆ వ్యక్తిని చూడు, గమనించు. ఎట్లయినా ఆ రిలేషన్షిప్లో ఆయన చేసే ప్రతిదీ మనకు అర్థమైపోతుంది, ఇది మంచివాడా కాదా అని. సో అలా నువ్వు ట్రావెల్ అయితే కానీ ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటకు వస్తావు, అంతేగా నువ్వు అక్కడే ఆగిపోతే అక్కడే ఆగిపోతావు. సో అలాంటి భయాలు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్క మగాడు మంచోడు అవ్వడు, అలాగే చెడ్డోడు అవ్వడు. నువ్వు చూసిన ఆ చెడు లైఫ్ అంతా పక్కన పెట్టేసేయి. మంచి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సమాజంలో, లేదంటే ఎన్నో ప్రేమ కథల్ని మనం చూడం ఇప్పుడు. సో హ్యాపీగా నీ లైఫ్ని లీడ్ చేసుకో, భయాలన్నీ పక్కన పెట్టాయి, అదే నేను కోరుకుంటున్నా ముందు. అండ్ ఎవరితో మాట్లాడినా కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఒక అబ్బాయి నీతో ఎట్లా మాట్లాడుతున్నాడో నీకు అర్థమైపోయింది. సో నువ్వెట్లా మాట్లాడుతున్నావో, నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో దాన్ని బట్టి అవతల పర్సన్ నీకు మర్యాద ఇవ్వడమా, నీతో పిచ్చిగా బిహేవ్ చేయడమా చేస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా మాట్లాడు, నీట్గా మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, భయపడకుండా మాట్లాడు, ఓకేనా? అండ్ నా కోసం ఓడి చేయాలి, మంచిగా తినాలి, డబల్ అయి రావాలి నెక్స్ట్ టైం. ఓకే
ఓకే నాన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ అక్క. అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఫ్యూచర్. సో రేణుక స్టోరీ విన్నాం కదా, ఎంత హ్యాపీగా తన చిన్నప్పటి స్టోరీలు ఎంత హ్యాపీగా స్టార్ట్ అయిందో, ఇప్పటికీ కూడా ఆ బాధ అలాగే కంటిన్యూ అవుతూ ఉంది రేణుకకి. అండ్ ఒక అమ్మాయి ధైర్యంగా ఉండాలి అని అంటే తన చుట్టూ ఉన్న వాతావరణం, తన పేరెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన పేరెంట్స్ ఉండాలి. బట్ రేణుకకి ఆ అదృష్టం లేదు. సో చాలా మంది ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. ఒక అబ్బాయి మనతో ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, తన టచ్ ఎలా ఉంది, మంచిగా ఉందా చెడ్డగా ఉందా. సో ఏదైనా కూడా మనలోనే ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అండ్ ఆ అబ్బాయి మనతో ఏ విధంగా నడుచుకుంటున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను భయపడుతుంది కాబట్టి ఇంకా భయపెడుతూనే ఉన్నారు. అండ్ అమ్మాయిలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు అన్న అయినా, ఫాదర్ అయినా, ఎవరైనా కూడా అసలు మనతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ జనరేషన్లో. అండ్ రేణుక స్టోరీ, ఆ అమ్మాయి లైఫ్ ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి ఒక మంచి పార్ట్నర్ దొరికి మంచిగా పెళ్లి చేసుకొని తనకు మంచి ఫ్యామిలీ రావాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ.